హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్. ఈరోజు మనం మంచి కార్ ఎక్స్ప్లోర్ చేయడానికి హర్ష కార్స్కి అయితే రావడం జరిగిందండి. వీళ్ళ షోరూమ్ వచ్చేసి మనకు ఉప్పల్ బగాయత్లో అయితే ఉంటుందన్నమాట. వీళ్ళకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి బిఎన్ రెడ్లో ఉంది, ఒకటి వచ్చేసి మనకు ఉప్పల్ బగాయత్లో ఉందన్నమాట. చాలా మంచి కార్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర. 1 lakh to 30 lakhs వరకు అయితే కార్స్ ఉంటాయి. ఈరోజు మనం ఒకటి బాలినోని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉన్నాడు. హాయ్ అండి. సార్, ఇది అసలు ఏ మోడల్ ఉంది? 2020 మోడల్. 2020 మోడల్. ఎంత తిరిగిందండి? 1 lakh తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, సింగల్ ఓనర్. ఓకే. ఏసీవీసీ అంత వర్క్ ఉన్నాయి. సీల్ టైర్స్ ఉన్నాయి. ఒకసారి టైర్స్ చూద్దామండి. సైడ్స్ కూడా చూస్తున్నా కదా, టైర్స్ అయితే చాలా మంచి టైర్స్ ఉన్నాయి. మంచి మ్యాక్ వీల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మంచి వర్షన్ అండి. మంచి గుడ్ కండిషన్లో ఉన్న కార్ అనమాట. సింగిల్ ఓనర్ అండి. సింగిల్ ఓనర్ నుంచి వీళ్ళైతే తీసుకుని ఇప్పుడైతే మనకు సేల్ పెట్టినారనమాట. పెట్రోల్ వెహికల్, మంచి కండిషన్లో ఉన్న కారు. ఈ ఓనర్ ఏంటంటే అప్గ్రేడ్ అవుతామని చెప్పేసి ఈ కార్ని అయితే సేల్ పెట్టినారు. నెంబర్ కూడా మంచి ఫ్యాన్సీ ఉందండి. చూస్తున్నారా, TS07 H6777 అవుతుందన్నమాట. మంచి వైట్ కలర్ అనమాట కార్ వచ్చేసి. ఎక్స్టీరియర్ అయితే సూపర్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి మనకు మన హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. సీల్ కార్స్ కావడం వల్ల ఇంకొక 40,000 kilometers కూడా మీరైతే రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ మీకు కార్ నచ్చింది అనుకోండి, మీకు మెకానిక్ని ఎవరైనా తీసుకొచ్చుకొని మీరు పర్సనల్ కూడా చూపించుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంది. వీళ్ళు ఏంటంటే టెస్ట్ డ్రైవ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కార్ మనము ఎక్స్టీరియర్ చూసినామండి. ఇప్పుడు ఇంటీరియర్ కూడా ఒకసారి రైడ్కి వెళ్తే చూద్దాం. సార్ కూర్చోరా. మనం ఇప్పుడు కార్ లోపల ఒక రైడ్కి అయితే వెళ్తున్నామండి. వెళ్ళే ముందు ఫస్ట్ ఇంటీరియర్ చూడండి. ఎక్స్టీరియర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మనకు స్టీరియో వచ్చేసి మంచి పెద్ద డిస్ప్లే అయితే స్టీరియో అయితే ఉందన్నమాట. మనకు నెక్స్ట్ కొత్తది పెట్టించుకోవాలి, అలాంటి కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి దీనికి పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ అన్నమాట. ఇది ఏంటంటే బాలినో ఏ వర్షన్? ఇది బెలినో జీటా వేరియంట్. పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్. ఎన్ని కిలోమీటర్ తిరిగింది ఇది? ఇది 1 lakh తిరిగింది. 1 lakh తిరిగింది. ఇది మైలేజ్ ఎంత ఇస్తుందండి? మైలేజ్ లోకల్ అయితే గేర్ షిఫ్టింగ్ ఉంటుంది కాబట్టి 18 kilometers ఇస్తుంది 1 లీటర్. ఓకే. హైవే అయితే 22 వరకు కూడా మైలేజ్ ఇస్తుంది. 22 వరకు కూడా ఇస్తుంది. 22 వరకు పెట్రోల్ వెహికల్. చూస్తున్నా అండి, మంచి కండిషన్లో ఉంది కార్ అయితే. మీకు ఎవరైనా నచ్చితే స్క్రీన్ నేను నెంబర్ డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్ వీళ్ళని కన్సల్ట్ అయితే మీకు మంచి నెగోషియబుల్ కూడా చేసి మీకు కార్ అయితే ఇస్తారు. సీట్ కవర్స్ కూడా మంచి సీట్ కవర్స్ ఉన్నాయండి. మీరు అసలు ఏం ముట్టుకునే అవసరం లేదన్నమాట. సీట్ కవర్స్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళే మనకు చేపించి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మేము రైడ్ కూడా వెళ్తున్నాం కానీ చాలా స్మూత్ కండిషన్లో ఉందన్నమాట. వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్ ఉంది. రెడీ టు యూజ్ కార్ అన్నమాట. ఇది వచ్చేసి చూస్తున్నాం కదా, రైడ్ కూడా వెళ్తుంటే మనకి ఏమైనా గొంతులు అవి వచ్చినా కానీ ఏం వెహికల్ షేక్ కావడం అలాంటివి కూడా చాలా తక్కువ ఉందన్నమాట. షాక్ ఆబ్స్ కూడా చాలా బాగున్నాయి. టైర్స్ కూడా టైర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. రైడ్ కూడా మంచి ఎంజాయ్ చేయొచ్చు మీరు. చాలా స్మూత్గా ఉంది వెహికల్ వచ్చేసి. మీకు కార్ నచ్చినట్లయితే డైరెక్ట్ ఏంటంటే ఒకసారి రండి షోరూమ్కి వచ్చేసిన తర్వాత ఒక మెకానిక్ కూడా తీసుకొస్తే దీని కండిషన్ ఎలా ఉంది ఏంటి మీకు కూడా క్లియర్గా అన్నీ చెప్తారన్నమాట. వీళ్ళ లొకేషన్ చెప్తానండి, ఉప్పల్ బగాయత్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్కీమ్నే క్లియర్గా ఇస్తాను. డైరెక్ట్ మన పర్సనే ఉంటాడన్నమాట. మీకు వస్తే వెహికల్ క్లియర్గా చూపిస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ చెప్తారు. పవర్ విండోస్ ఉన్నాయి, పవర్ స్టీరింగ్ ఉంది, అదేవిధంగా మంచి కండిషన్లో వెహికల్ ఉంది. టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర. ఇదే కాకుండా మనకు ఆల్టో కానీ అదేవిధంగా ఏ కార్స్ అంటే అవి అంటే మారుతి కానీ కాకుండా హుండై కావాలన్నా కానీ షవర్లెట్ కావాలన్నా కానీ ఆల్ టైప్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని గేర్ వచ్చేసి మనకు మాన్యువల్ అండి, ఆటోమేటిక్ కాదు. దీనికి వచ్చేసి మొత్తము 5 గేర్స్ ఉంటాయి. అదేవిధంగా ఒకటి రివర్స్ గేర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకేంటంటే మనకు రివర్స్ కెమెరా కూడా ఉందండి. అదేవిధంగా మనకు స్టీరింగ్లో కంట్రోలర్స్ కూడా ఉన్నాయి. అంటే మనకు ఫోన్ వచ్చినా కానీ ఫోన్ లిఫ్ట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే స్టీరియోని కూడా కంప్లీట్ మనము స్టీరింగ్లోనే ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, 1 lakh kilometers అయితే తిరిగిందండి. సర్వీసింగ్ చేసి ఉందన్నమాట వెహికల్. ఇది వచ్చేసి 18 to 2021 వరకు అయితే మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ వెహికల్ అండి, బాలినో అండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా స్కీమ్ మీద మంచిగా నెంబర్ ఇస్తున్నాను. చాలా మంచి నెగోషియబుల్తో వీళ్ళైతే కార్స్ పర్చేస్ చేస్తుంటారు. బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్కి కరెక్ట్ షోరూమ్ వీళ్ళని చెప్పొచ్చు అన్నమాట. కార్ టెస్ట్ డ్రైవ్ కూడా చూసాము కానీ బండి అయితే మంచి స్మూత్గా మంచి కండిషన్లో ఉంది. మీకు ఏం డౌట్స్ కానీ మీరు మెకానిక్ కూడా తెప్పించుకొని చూసుకోవచ్చు అన్నమాట. మరి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా, మరి ప్రైస్ కూడా తెలుసుకోవాలని. ఇది ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారండి? 5.5 కోట్ చేస్తున్నాం సార్. నెగోషియబుల్ అయితే డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ ప్రైస్ ఉంటుంది. ఓకే. మీరు ఒకవేళ కస్టమర్తో మాట్లాడితే కూడా మనం
పర్సన్ని అరేంజ్ చేద్దాం. ఓకే, మెకానిక్ ఎవరైనా చూపించుకోమని చెప్పండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, ఇష్యూస్ కంప్లైంట్స్ ఏం లేవు. మనం సర్టిఫైడ్ చేస్తాం అన్నమాట వెహికల్ని. ఓకే, పిల్లరు, ఆఫ్రాను, ఇంజను అవన్నీ సర్టిఫైడ్ చేసిన తర్వాత వెహికల్ అలో చేస్తాం మనం ఆఫీస్కి. ఓకే. మన యాక్సిడెంట్ వెహికల్ అలాంటి యాక్సిడెంట్ వెహికల్స్ ఏమి ఉండవు. ఏమైనా ఉంటే కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళని ఫెండర్ తగిలింది, డిక్కీ తగిలింది, డోర్ చేంజ్ అయింది అని ఎక్స్ప్లెయిన్ చేసినాకనే మనం వెహికల్ డీల్ చేస్తాం అనమాట. చూడండి 5.5 అయితే కోట్ చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, వీళ్ళే కాంటాక్ట్ అవుతారనమాట. కాంటాక్ట్ అయ్యి ఇంత మంచి వెహికల్ మీరు సొంతం చేసుకోవాలని చెప్పేసి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ తరపున కోరుకుంటున్నానండి. ఇలాంటి వెహికల్స్ ఇంకా చాలా మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.